నమస్తే, వెల్కమ్ టు లియో. విశ్వాసం కలిగిన కుక్కల్ని కూడా మోసం చేశారు వైసీపీ నేతలు. అయితే వైసీపీ హయాంలో కుక్కలకి పెట్టేటువంటి ఒక ఫుడ్లో కూడా నాసిరకం ఫుడ్తో వాటి ప్రాణాలు కూడా బలిగొన్నారనే చెప్పుకోవాలి. అయితే వైసీపీకి సంబంధించినటువంటి ఒక నేతల్నే కుక్కలుగా చూసేటువంటి ఒక జగన్ వాళ్ళకి సంబంధించి మాత్రం ఎన్నో కోట్లు దండు పెట్టి కనీసం మూగజీవాలైన కుక్కల్ని మాత్రం చాలా హీనంగా చూశారని చెప్పుకోవాలి. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. వాస్తవానికి కుక్కలతో వైసీపీ నేతలు ఎలాంటి ఆటలు ఆడుకుంటారంటే దాంట్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇంటి కుక్క అయినటువంటి దాన్ని చాలా అతి ఘోరంగా క్రూరంగా చంపేయడమే కాకుండా మనం వివేకానంద రెడ్డి సంబంధించినటువంటి వివేకం సినిమాలో మనం చూసాం. అది ఛార్జ్ షీట్లో కూడా ఉంది మనకి. సో ఇలాగనే పోలీస్కి సంబంధించినటువంటి జాగిలాలు అంటే అవి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఏమంటారు అన్నమాట ఉద్యోగం చేస్తున్నాయని చెప్పుకోవాలి. అలాంటి వాటికి పెట్టే ఫుడ్లో కూడా కల్తీ చేయడాన్ని ఎలా చూడాలంటారు? అంటే వీళ్ళకి మనుషుల మీదే విశ్వాసం లేదనుకుంటే కుక్కల మీద కూడా మూగజీవాల మీద కూడా కరుణ విశ్వాసం అలాంటివి ఏమీ లేవు. అంటే విలువలు విశ్వసనీయతలు కుక్కల మీద ఏంటి, మనుషుల మీద లేకపోతే మీరు వేరే. మేము చెప్తామండి, బయటకు వచ్చి 190 చెప్తాం, వినటానికి మీరు ఉన్నారు కదా, చెప్తాం, అందుకని వినండి. కానీ మూగజీవాల మీద కూడా మాకు కరుణా కటాక్షాలు ఉండవు. మాకు కావాల్సింది డబ్బు. ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఏదైతే ఉందో దాని డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఎస్ఐ సూర్య భాస్కర్ రెడ్డి, ఇద్దరూ కలిపి అంటే మీరు కథ వింటే మీరు కళ్ళు తిరిగి పడిపోవాలి దెబ్బకి 35 జాగిలాలను కొనుగోలు చేశారు. అంటే చిన్నవి పిల్లల్ని చేసి వాటికి మంచి ఫుడ్ పెట్టాలి. ఎందుకంటే అవి చాలా విశ్వాసంగా పనిచేస్తాయి. అవి ఎంత చురుకుగా ఉంటాయంటేనండి, మనం అనుకుంటాం ఏంటి ఇలా మామూలుగా ఉన్నాయని, కానీ వాటికి ఒక ఆఫీసర్కి ఉన్నంత విలువ వాటికి ఉంటుంది. అంటే ఉద్యోగం చేస్తాయి మన కోసం, మనుషుల కోసం అవి పని చేస్తాయి. కాబట్టి అవి బలంగా ఉండాలి. వాటికి మంచి ఫుడ్ పెడితేనే వాటికి ఆగ్రహణ శక్తి అంటాం మనం, అంటే వాసన పీల్చే శక్తి అది కూడా కరెక్ట్గా ఉంటుంది. సో వాటికి ఏం చేశారు వీళ్ళు, నాసిరకం తిండి పెట్టి, నాసిరకం తిండి అంటే ఇప్పుడు హోటల్స్లో వీళ్ళు ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు పట్టుకుంటారు చూడండి, కుళ్ళిపోయిన మాంసాలు పాడైపోయినవి ఫ్రిడ్జుల్లో కిలోలు పెట్టి అట్లా ఏదో ఫుడ్ పెట్టారు. అంతేకాకుండా అసలు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, ఆ మొత్తం అది ఆ నిధులన్నీ గోల్మాల్ చేసేసాక అవి చచ్చిపోయాయా బతికాయా మనకు తెలియదు. అవి అనారోగ్యం పాలయ్యాయి, వాటి గతి ఏమైందో మనకు తెలియదు. ఇక్కడ చిత్రంగా ఇంకో పని ఏం చేశారంటే వీళ్ళు మళ్ళా ఇంకో 35 కుక్కల్ని కొని వాటికి మళ్ళా నిధులు శాంక్షన్ చేయించుకుని మళ్ళీ ఆ నిధులు కూడా స్వాహా చేశారు. 4000 లీటర్ల పెట్రోల్కి ఎక్కడా తిరగకుండా డబ్బులు అంటే బిల్లులు రాసేసి డబ్బులు కూడా నొక్కేశారు. కుక్కలకు పెట్టే బిస్కెట్లకు కూడా వీళ్ళు ఆశపడ్డారు. అంటే కుక్కల కంటే హీనంగా మీరు ఏమైనా అనుకోండి, నాకేం బాధలే, పోలీసు శాఖలో ఈ ఇద్దరు వ్యక్తులు చేసిన దానికి వెనకాల ఎవరున్నారు, వైసీపీ వాళ్ళు ఎవరు ఆ పెద్ద తలకాయలు, అంటే కుక్కలకి ఇచ్చే ఆహారానికి కూడా ఆశపడ్డ ఆ నీచ నికృష్ట రాజకీయ నాయకులు ఎవరు? ఇప్పుడు ఈ ఇద్దరు పోలీస్ అధికారులని మీరు ఏం చేస్తారు? ఇప్పుడు దీని మీద విచారణ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మొదలయ్యాక దీని మీద దృష్టి పెడితే ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంది. అసలు కుక్క బిస్కెట్లు అంటేనే మీకు తెలుసు, మనకు నచ్చని బిస్కెట్స్ కూడా ఇంట్లో పెడితే మనం ఏమంటామండి, చిచ్చి ఆ కుక్క బిస్కెట్లు నాకు వద్దంటాం. అంటే కొంచెం చీప్ బిస్కెట్స్ కావచ్చు, లేకపోతే టేస్ట్ లేని బిస్కెట్స్ హెల్త్ కోసం తింటారు చూడండి, గడ్డి బిస్కెట్లను లేకపోతే కుక్క బిస్కెట్లను, అంటే క్యాజువల్గా అంటాం మనం, ఆ గడ్డి బిస్కెట్లు నాకు వద్దు, లేకపోతే కుక్క బిస్కెట్లు నాకు వద్దు. అట్లాంటి కుక్కలు వేసే బిస్కెట్లని, మన కోసం పని చేయాల్సిన కుక్కలు వేసే బిస్కెట్లని, లేకపోతే వాటికి పెట్టాల్సిన ఆహారాన్ని మీరు మింగేసి మీరు మనుషులుగా ఎలా బతుకుతున్నారు? ఆ తిండి తిన్న మీకు అనారోగ్యం రాకుండా ఎలా ఉంది? మీ కుటుంబాలు ఎలాగా వర్ధిల్లుతున్నాయి అడగాలి మనం. ఎందుకంటే సిగ్గు రావాలి కదా. అంటే మనిషి అసలు గతంలో అనేవాళ్ళు దేని మీద పడితే ఆ డబ్బులు కూడా ఏరుకుంటారని, అట్లాంటి మనుషులు వీళ్ళు. అంటే యథా రాజా తదా ప్రజ అనుకోవాలా. ఎందుకంటే ఏపీకి సంబంధించినంత కూడా
ఉన్న పూర్తి వనరులు కూడా ధ్వంసం చేసి దాదాపు 25 ఏళ్ళ ఎన్నిక తీసుకెళ్ళినటువంటి జగన్ని మనం చూసాం. అదేవిధంగా జాగిలాలు అయితే కుక్కలకి సంబంధించి కూడా ఇలాంటి చేస్తున్నారంటే ఖచ్చితంగా అక్కడ జగన్ ఏం చేస్తున్నాడో ఇక్కడ వీళ్ళు కూడా అదే చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఎంతే మీరు చెప్పింది. అసలు పాపం ఆ కుక్కలకి తెలియలేదండి, లేదా పిక్కలు బట్టి పీకేసి ఉండాల్సింది వీళ్ళని. అంటే వాళ్ళకి ఆ శక్తి కూడా లేకుండా చేశారు వీళ్ళు. లేకపోతే అవి అసలు అలా ఊరుకునే కుక్కలు కావు కదా. అంటే ఆ ఘ్రోణ శక్తి తగ్గిపోయిందంటే అవి పాప ఏ స్థితిలోకి వెళ్ళిపోయాయో మనకు తెలియదు. అంటే వీళ్ళు ఎంత చిచి బాబాయ్, అసలు మాట్లాడటానికి అసహ్యంగా ఉంది వాళ్ళ గురించి. అంటే ఇంతకంటే లేదండి. ఇంతకంటే వైసీపీ గురించి ఇంకా ప్రజలు ఆలోచించుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ కనుక వాళ్ళు కనుక పొరపాటున ఏదైనా చిన్న పిసరు వాళ్ళకి ఆలోచన ఉన్నా కూడా వైసీపీ మీద, ఈ అంశం చాలు వాళ్ళు ఆలోచించుకోవటానికి. ఎందుకంటే అసలు మనం ఒక మూగ జంతువులకి, మూగ జీవాలకు సంబంధించిన వాళ్ళకి పెట్టాల్సిన ఫుడ్ మీద డబ్బులు మనం అదేదో శవం మీద పేలాల్లో ఏరుకున్నామంటే ఇంకా మనకి ఏంటండి, మనకి వాటికి తేడా ఏంటి? కనీసం వాటికి విశ్వాసం ఉంటుంది కుక్కలకి, వీళ్ళకి అది లేదు కదా. అవును. అయితే మనం చూసుకుంటే విలువలు విశ్వసనీయతలు అని చెప్పి జగన్ ఎప్పటి నుంచో అంటూ ఉంటాడు. అదే మాట ఏదైతే విజయసాయి రెడ్డికి సంబంధించి విజయసాయి రెడ్డికి విలువలు విశ్వసనీయతలు లేదని చెప్పేసి అన్నాడు. కానీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే నిజంగా జగన్కి విలువలు విశ్వసనీయతలు ఉన్నాయని చెప్పేసి మనకు విజయసాయి రెడ్డి అడిగాడు. నిజంగా ఈ అంశం చూసిన తర్వాత కుక్కలకి సంబంధించి, జాగిలాలకు సంబంధించి చూసిన తర్వాత నిజంగా జగన్కి విలువలు విశ్వసనీయతలు ఉన్నాయా లేదా అంటే కుక్కలు కూడా అదే మాట అంటుంటాయా, విలువలు విశ్వసనీయతలు లేవని చెప్పి ఒకళ్ళు వాటికి మాటలు వచ్చి ఉంటాయి? ఖచ్చితంగా మనసులో అనుకుని ఉంటాయి, ఏంటి ఈయన విలువలు విశ్వసనీయత అంటున్నాడు, అసలు వాటి అర్థం తెలుసా, అది ఆయనకు ఉందా అని మనసులో అనుకుంటాయి. అంతే కదా, అవి మూగజీవాలు కాబట్టి వాటి కళ్ళ ద్వారా వ్యక్తపరుస్తాయి. మీరు కుక్కల్ని కనుక పెంచితే మీకు తెలుస్తుంది, మీరు పెంచే ఉండొచ్చు, అవి కళ్ళతో ఎక్స్ప్రెషన్ ఇస్తాయండి మనకి. అంటే మన మనసు కరిగిపోతుంది అంత బాగా అవి. అంటే మన నమ్మితే మీరు చూడండి, రోడ్డు మీద వెళ్ళేప్పుడు కుక్కకు ఒక బిస్కెట్ పడేసి చూడండి, అది ప్రతిరోజు మీ వెనకాలకు వస్తుంది. మిమ్మల్ని మీరు పెట్టకపోయినా అదేం పట్టించుకోదు, బట్ ఆ తోక ఊపుకుంటూ మీ వెనకాల ఒక విశ్వాసంగా వస్తుంది. అయితే దీనిపైన వైసీపీ నేతలు స్పందించాలా లేదంటే ఏం చెప్తారు? వాళ్ళు మనుషులైతే స్పందించాలండి బాబు, వాళ్ళు మనుషులో కాదో వాళ్ళు తేల్చుకోవాలి. వాళ్ళు ఇప్పుడు స్పందించలేదనుకోండి, వాళ్ళని ఏ ఘాటిని కడతారో మీరే కట్టండి, అంతే కదా. ఇప్పుడు మనుషులైతే వెంటనే ఇది ఎవరు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ఎవరు చేసినా తప్పే. ఒకవేళ పోలీస్ శాఖలో ఎవరైనా తప్పు చేస్తే మీరు వెంటనే శిక్షించండి, దాని వెనకాల వైసీపీ వాళ్ళు ఉంటే మీరు పట్టుకోండి అని అనగలగాలి వాళ్ళు. ఇప్పుడు తప్పు చేసిన వాడు తనవాడైనా పరాయివాడైనా తప్పు చేసిన వాడు తనవాడైనా పరాయివాడైనా వదలకూడదని వాళ్ళు చెప్పాలి, ఎవడైనా చెప్పాలి, ఏ పార్టీ వాడైనా చెప్పాలి. కాబట్టి ఇక్కడ కుక్కలకి సంబంధించిన వాళ్ళు వాటి అంటే ఆహారానికి సంబంధించిన నిధులు కొల్లగొట్టారు కాబట్టి వాటిని అంటే డాక్టర్ల దగ్గర కూడా తీసుకెళ్ళలేదేమో ఈ లెక్కన. ఆ తీసుకెళ్లకుండా 4000 లీటర్లు పెట్రోల్ తిప్పినట్టు రాసేసారేమో. ఇప్పుడు ఆ అనారోగ్యం ఎందుకు వచ్చింది? యానిమల్ హస్బెండరీకి సంబంధించిన మంత్రి గారు ఎవరైనా ఉంటే దీని మీద దృష్టి పెట్టాలి. ఎట్ ద సేమ్ టైం పోలీస్ శాఖ వాళ్ళు చేశారు కాబట్టి పోలీస్ శాఖకి సంబంధించి అంటే అనిత గారు దీని మీద చాలా తీవ్రంగా దృష్టి పెట్టి ఎవరైనా సరే రోడ్డు మీదకి ఈడ్చుకురావాలి, కుక్కల్లాగా ఈడ్చుకురండి, సందేహమే లేదు, సిగ్గుపడక్కర్లే, మనం ఈ మాట చెప్పడానికి కూడా భయపడక్కర్లే. అయితే గతంలో కూడా చూసాం, జగన్ ప్యాలెస్కి సంబంధించి కూడా పెన్ను పేపర్కి 9 కోట్లు, అదేవిధంగా నిమ్మరసానికి 28 లక్షలు, ఎగ్ పఫ్లకి 3 కోట్లు. మీరు 28 లక్షలు ఇచ్చి నీళ్లు తాగారు కాబట్టి ఇవాళ మరి హాస్పిటలైజ్ అవ్వాల్సి వచ్చింది. అందుకని మీరు అంటే ఒక అవినీతి చేసేటప్పుడు, ఒక అక్రమం చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకోండి అంటున్నాం. ఎందుకంటే ఇవాళ మీది రేపు మీది కాదు, మనం రేపు ఎక్కడుంటామో మనకే తెలియదు. తెల్లారి లేస్తే మనం ఉంటామా పోతామా ఎవరికి తెలుసండి ఈ రోజుల్లో. ఒకప్పుడు చావు అంటే భయపడేవాళ్ళు, ఇప్పుడు చావు మనం భయపడదామన్నా కూడా అవ్వదు, ఎందుకంటే మీరు కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతుంది. సో చూద్దాం మేడం, మొత్తానికి వైసీపీ నేతలు ఏదైతే జగన్ యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా రాజు ఎలా ఉన్నాడో కింద ఉన్నటువంటి పరిపాలకులు కూడా అంతే ఉన్నారు. సో కుక్కలకి సంబంధించి కూడా మరీ ఇంత దీనస్థితికి తీసుకొచ్చారంటే అది వాళ్ళు ఎంత దిగజారుడు రాజకీయాలు, దాని దిగజారుడు ఆశ. అవును. సో చూద్దాం మరి. నమస్తే.